ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మరియు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొక్కల ప్రోటీన్లు లెంట్లు, చిక్కీస్ మరియు టోఫు వంటి ఆహారాల్లో ఉంటాయి. ఇవి సాధారణంగా అసంపూర్ణమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటాయి, కానీ సోయా మరియు క్వినోఆ వంటి కొన్ని ప్రత్యేకమైనవి పూర్తి ప్రోటీన్లుగా ఉంటాయి. ఇవి 100 గ్రాములలో లెంట్లలో 9 గ్రాములు, చిక్కీస్లో 8.9 గ్రాములు మరియు టోఫులో 8 గ్రాముల ప్రోటీన్ ఉంది. అయితే మాంసాహార ప్రోటీన్లు, ఉదాహరణకు చికెన్ బ్రెస్ట్ 31 గ్రాములు, సాల్మన్ 25 గ్రాములు మరియు బీఫ్ 26 గ్రాములు ప్రోటీన్ అందిస్తాయి. మాంసాహార ప్రోటీన్లు శరీరంలో త్వరగా పరిగణించబడతాయి, కానీ మొక్కల ప్రోటీన్లు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లలో సమృద్ధిగా ఉంటాయి. మాంసాహార ప్రోటీన్లు విటమిన్ B12, ఐరన్ మరియు ఒమేగా-3 వంటి పోషకాలను అందిస్తాయి, కానీ అవి ఎక్కువ కార్బన్ ఫుట్ప్రింట్ కలిగి ఉంటాయి. సరైన ప్రోటీన్ కోసం మీరు మొక్కల ప్రోటీన్లను కలపడం ద్వారా అన్ని అవసరమైన అమినో ఆమ్లాలను పొందవచ్చు. కాబట్టి మీ డైట్లో సరైన సమతుల్యతను కలిగి ఉండడం చాలా ముఖ్యం.